సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, దేశంలో అతిపెద్ద సెక్స్ కుంభకోణం 25,000 పెన్ డ్రైవ్లలో ప్రజలకు పంపిణీ. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పరారీ అనే వార్తల గురించి తెలుసుకుందాం. ప్రజ్వల్ రేవణ్ణ ఈ మధ్య ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కిన ఒక వ్యక్తి. ఇతను హసన్ జిల్లాలో ఎంపీ. అతని తండ్రి హెచ్డి రేవణ్ణ ఎమ్మెల్యే. ఇతని తాత భారత ప్రధానిగా పనిచేశారు. పినతండ్రి శ్రీ కె కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వానికి మాజీ సీఎం. కర్ణాటక రాజకీయాలను శాసించే ఒక్కలింగలు వీరు. 2024 ఏప్రిల్ 26వ తేదీన ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ప్రజ్వల్ రేవణ్ణ అతని తండ్రి హెచ్డి రేవణ్ణపై ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏమిటంటే, గత 6 సంవత్సరాలుగా వారు తనను తన కూతురి వరుసను చూడకుండా వరుసగా వారింట్లో రేప్ చేయడం జరిగిందని. తన కూతురిని కూడా ఫోన్లో అసభ్యకరంగా ఫోన్ చేసి మాట్లాడేవారిని. అయితే రేవణ్ణ కొడుకును మందలించకపోగా తను తన కొడుకును చేసిన తప్పులు సమర్థించుకుంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల తర్వాత తన అనుచరుడైన సతీష్ బాబుని పంపి ఆ కుటుంబాన్ని తీవ్రంగా భయపెట్టి ఆమెను అపహరించడం జరిగింది. ఆమె కొడుకు ఎంత బతిమాలినా ఆమెను విడిచిపెట్టలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎక్కడో రహస్యంగా బంధించి ఉంటారని భావిస్తూ ఉన్నారు. ఇలా ప్రజ్వల్ రేవణ్ణ చాలామంది ఆడవారిని రేప్ చేశాడట. అప్పుడప్పుడు ఈ అకృత్యాల్లో అతని తండ్రి హెచ్డి రేవణ్ణ కూడా పాల్గొనేవాడని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ తనకు ఉన్న నెట్వర్క్ కనెక్షన్స్ ద్వారా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను ఉపయోగించి జర్మనీ పారిపోవడం జరిగింది. వేల కొలది పెన్ డ్రైవ్ల్లో కాపీ చేయబడిన వీడియోలు హసన్ జిల్లాలోనూ ఎలక్షన్ జరిగే ముందు బస్ స్టాండ్లోనూ, సినిమా హాళ్ళు మొదలైన వంటి బహిరంగ ప్రదేశాల్లో వేల కొలది పెన్ డ్రైవ్స్ ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఈ ఆరోపణలన్నీ హెచ్డి రేవణ్ణ కొట్టివేశారు. తమ పైకి కక్ష చేస్తున్న పని అని అన్నారు. ఈ ఆరోపణలన్నీ గత సంవత్సరం జూన్ నెలలోనే వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణ కోర్టుకు వెళ్ళి అవి వేరే వారితో తీసిన మార్ఫింగ్ వీడియోలని, వాటి ప్రదర్శన ఆపు చేయాలని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకోవడం ద్వారా వీటి ప్రదర్శనను ఆపు చేయించుకున్నారు. కానీ ఏప్రిల్ 26న ఈ వీడియోలున్న వేలాది పెన్ డ్రైవ్లు, అంటే సుమారు 25,000 పెన్ డ్రైవ్లు ప్రజలకు లభ్యం అయ్యాయి. ప్రజ్వల్ రేవణ్ణ భాగోతం బయటికి వచ్చింది. ఆ వీడియోలలో ఆడవారిని భయపెట్టి రేప్ చేస్తున్న దృశ్యాలు ప్రజ్వల్ రేవణ్ణ స్వయంగా చిత్రీకరించాడు. ఈ వీడియోలు చూసిన ఒక స్త్రీ కర్ణాటక ప్రభుత్వ స్త్రీల కమిషన్ శ్రీమతి నాగలక్ష్మి చౌదరి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ వీడియోలు చూసిన ఆమె మాట్లాడుతూ, ఎవరికైనా రక్తం మరుగుతుంది. ఆ వీడియోలో వద్దు వద్దని ఆ స్త్రీలు చేసే ఆర్తనాదాలు చూసని అన్నారు. ఆమె కర్ణాటక ప్రభుత్వ పోలీస్ అధికారులకు, ముఖ్యమంత్రికి ఈ విషయంపై కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ తన తాత స్థాపించిన జేడీఎస్ నుండి సస్పెండ్ చేయబడ్డాడు. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ కె సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ నేరం దర్యాప్తుకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం సిట్ను ఏర్పాటు చేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారి ఫిర్యాదును పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయాడని చెబితే తండ్రి హెచ్డి రేవణ్ణ పోలీసులు చెబుతున్నది అబద్ధమని, మేము ఎక్కడకు పారిపోలేదని, చట్టం ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కేసు కర్ణాటక రాష్ట్రంలో ఒక పెద్ద తుఫానుని రేపింది. ఇట్లాంటి భయంకరమైన పని చేసిన వ్యక్తి దేశాన్ని విడిచి ఎలా వెళ్ళనిచ్చారని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని ఒక రాష్ట్ర మంత్రి
ఎక్స్లో బీజేపీ ఇలాంటి నేరస్తులను ఎలక్షన్లో నిల్చోవడానికి అవకాశం ఇచ్చిందన్న ప్రశ్న సంధించారు. ఈ అంశం మీద స్పందిస్తూ బీజేపీ వారు కూటమిలో పార్టీ వారికి అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వవద్దని మేము చెప్పలేమని అన్నారు. హెచ్డి రేవణ్ణ సోదరుడు మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రజ్వల్ రేవణ్ణ చేసిన పని సమాజానికే ఒక కళంకమని, మా కుటుంబాన్ని నిందించవద్దు. వారి కుటుంబం మా కుటుంబం వేరువేరు, వారి గురించి నాకేమీ తెలియదని అన్నారు. సీనియర్ పార్టీ లీడర్ అయిన దేవగౌడ వారు చేసిన పని తప్పని, ఈ వార్తలు రుజువైతే పార్టీ తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏప్రిల్ 21వ తేదీన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలో ఉన్న పెన్ డ్రైవ్ను రిలీజ్ అవుతాయన్న వాట్సాప్ మెసేజ్లు వచ్చాయని, తమ పార్టీ కార్యకర్త పోలీసులకు రిపోర్ట్ చేయడం జరిగిందని తెలిపారు. 25,000 పెన్ డ్రైవ్లను బెంగళూరు, హసన్ జిల్లాల్లో పంపకం చేసి మా జేడీఎస్ అభ్యర్థులు ఓడిపోవడానికి కృషి చేశారని చెప్తూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సిద్ధరామయ్య సిట్, శివకుమార్ సిట్గా అనవచ్చునని అన్నారు. అసలు ఈ పెన్ డ్రైవ్లు ఎక్కడివి? కార్తీక్ గౌడ్ రేవణ్ కుటుంబంలో 15 సంవత్సరంగా నమ్మకస్తున్న ఒక డ్రైవర్. ఒక 15 ఎకరాల భూ వివాదంలో కార్తీక్ను అతని భార్యను కొట్టి బలవంతంగా ఆ భూమిని తీసుకోవడానికి ప్రయత్నించారు. కార్తీక్ అతని భార్య వాళ్ళ పని మానుకొని బయటకు రావడం జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణకు నమ్మకస్తుడైన డ్రైవర్గా ఉండడం చేత ప్రజ్వల్ బాగోతాన్ని కార్తీక్కు తెలుసు. అలా ఆ పెన్ డ్రైవ్ను కూడా కార్తీక్ చేతిలోకి వచ్చింది. అయితే కార్తీక్ తాను ఆ పెన్ డ్రైవ్ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదని, కర్ణాటక భారతీయ జనతా పార్టీకి చెందిన బీజేపీ నాయకుడైన దేవరాజ్ గౌడ్కి ఇచ్చానని దృఢంగా చెప్తున్నాడు. ఆ వీడియోలలో అత్యాచారాలకు గురైనటువంటి స్త్రీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ పెన్ డ్రైవ్లను అతనికి ఇచ్చానని చెప్తున్నాడు. రేవణ్ణ కుటుంబం తన భూమిని దౌర్జన్యంగా తీసుకున్నారని, ఆ టైంలోనే దేవరాజ్ గౌడ్కు రేవణ్ణకు కూడా కొన్ని గొడవలు వచ్చాయని తెలుపుతూ, దేవరాజ్ గౌడ్ ఒక్కడే తనను రక్షించగలడని నమ్మి ఆ పెన్ డ్రైవ్ను అతనికి ఇవ్వడం జరిగిందని చెప్పాడు. నేను ఆ పెన్ డ్రైవ్ను కాంగ్రెస్ వారికి ఇవ్వలేదు, ఈ విషయం సిట్ వారికి కలిసి చెప్తానని కూడా తెలిపాడు. ఈ దేవరాజ్ గౌడ్ కూడా ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులకు హసన్ ఎంపీ టికెట్ ప్రజ్వల్ రేవణ్ణకి ఇవ్వవద్దని, అతను పలు నేరాలతో సంబంధం ఉందని లెటర్ రాయడం కూడా గమనార్హం. దేవరాజ్ గౌడ ఈ పెన్ డ్రైవ్పై మాట్లాడుతూ, ఈ పెన్ డ్రైవ్లో 2,966 వీడియోలు ఉన్నాయని, ఈ వీడియోలన్నీ ప్రభుత్వంలోని పనిచేస్తున్న శ్రీ అధికారులు వారిపై జరిగిన అత్యాచారాలతో నిండి ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఇంకొక పెన్ డ్రైవ్ కాంగ్రెసు పార్టీ వారి వద్ద కూడా ఉందని చెప్పారు. ఇలాంటి పార్టీ జేడీఎస్ వారితో మనం అంటే బీజేపీ కలిసి పోటీ చేస్తే అది ఒక బ్రహ్మాస్త్రమై ఒక రేపిస్ట్తో కలిసి పనిచేసిన పార్టీగా ముద్రపడుతుందని అన్నారు. శ్రీ సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ అశ్లీల వీడియోలు టేపుల కేసులో శ్రీ దేవగౌడ గారే తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను జర్మనీ పంపించారని, కార్తీక్ చెబుతున్నట్లు అది బీజేపీ నాయకుడైన దేవరాజ్ గౌడ్కి ఇచ్చారని, ప్రజ్వల్ పినతండ్రి శ్రీ కుమారస్వామి చెబుతున్నట్లుగా శివకుమార్ గారికి ఏమీ సంబంధం లేదని అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై ఏప్రిల్ 28న వారి ఇంట్లో పని మనిషి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సెక్షన్ 354A, 304, 354D, 506, 509 ఐపీసీ ప్రకారం సెక్సువల్ హరాస్మెంట్, స్త్రీలపై అత్యాచారం, భయభ్రాంతులను గురి చేయడం, వారి గౌరవానికి భంగం కలుగజేయడం అనే నేరాలపై కేసును బుక్ చేయడం జరిగింది. ఈ కారణాలు పురస్కరించుకొని ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా పార్టీలు కొట్టుకుంటాయి, కలిసిపోతారు. ప్రజ్వల్ రేవణ్ణ కూడా బయటకు వస్తాడు. మరి ఈ అత్యాచారాలకు గురైనటువంటి ఆ స్త్రీల పరిస్థితి ఏమిటి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.